గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు బాధగా ఉంటాడు. ఇవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు ప్రతిరోజు సంతోషంగా ఉంటాడు. ఈ లోకంలో నిజమైన బిచ్చగాడు ఎవడంటే జీతం వస్తున్నా కూడా లంచం తీసుకునే ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలి పెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. చిన్న విత్తనం చాలు మహావృక్షం పెరగడానికి, చిన్న చిరునవ్వు చాలు బంధం ప్రేమ మొదలవడానికి. మేకల మందలలోని ఏ మేక కూడా ఇతర మేకకు భయపడదు. పులుల మందలలోని ఏ పులి కూడా తన సహచార పులికి భయపడదు. ఏనుగుల మందలలోని ఏ ఒక్క ఏనుగు వేరే ఏనుగుకు భయపడదు. ఎందుకంటే దేని బతుకు దానిది. కానీ వెధవ బతుకులు మనిషికి మాత్రం పక్కవాడితో ఎప్పుడు ప్రమాదమే. ఎంతసేపు ఇంకొకరి మీద ఏడిపే ఉంటుంది. మన శక్తిని వ్యర్థమైన మాటలతో వృధా చేయకండి. మౌనంగా ధ్యానం చేయండి, మన శక్తి పెరుగుతుంది. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. విజయాలకు మూలం నీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమి చేయలేదు. కంటిలోంచి వచ్చే కన్నీరు అందరికీ కనిపిస్తుంది. గుండెలో ఎంత బాధ ఉందో ఎవరికి తెలియదు. అందుకే కావలసిన వారి దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వుతూ బాధను దాచేస్తారు. మన ఆత్మాభిమానం ఎదుటివారికి అహంకారంలా కనిపిస్తుంది. అయినా పర్వాలేదు, ఆత్మాభిమానం లేని మనిషి బానిసతో సమానం. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని ఎక్కువగా ఆలోచించకూడదు, భవిష్యత్తును ప్రేమించాలి. అప్పుడే మీరు ముందుకు సాగగలరు, అనుకున్నది సాధించగలరు. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. ఇదే జీవితం యొక్క రహస్యం. ఎక్కడైతే నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది. ఎంత జ్ఞానమున్నా వినయాన్ని వీడలేదు సరస్వతి, ఎంత ధనమున్నా గర్వాన్ని చూపలేదు లక్ష్మీదేవి, ఎంత శక్తి ఉన్నా దౌర్జన్యాన్ని చేయలేదు దుర్గామాత. మనం గొప్పగా బ్రతకడానికి ఏవేవో చేయనక్కర్లేదు, ఆ తల్లి చూపిన దారిలో నడిస్తే చాలు. అమ్మను ప్రేమించు, భార్యని ప్రేమించు, కానీ ఇద్దరిని సమానంగా చూడు. ఒకరి కోసం మరొకరిని ఎప్పటికీ వదులుకోవద్దు మిత్రమా. అగ్గిపుల్లకి తల ఉంది కానీ అందులో బుద్ధి లేదు, అందుకే కాస్తంత రాసుకుంటే చాలు రగిలిపోతుంది. మనిషికి తల ఉంది, అందులో బుద్ధి ఉంది, మరి ఎందుకు చిన్న మాటకే ఆవేశంతో రగిలిపోవాలి. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేలాగా ఉండాలి, కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు. మన ఎదుటి వారితో పిరికి మాటలు మాట్లాడకూడదు, వినకూడదు. అవి మన జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటి వారికి పిరికితనం నూరిపోస్తే మనం పిరికివారం అవుతాము. డబ్బును సంపాదించడానికి మాత్రమే జీవించకు. నువ్వు చనిపోయాక నిన్ను తీసుకుని వెళ్ళే యముడు నువ్విచ్చే లంచాన్ని తీసుకోడు. డబ్బును కాస్త మంచి పనులకు ఉపయోగించు మిత్రమా.